3 శాసనమండలి ఎన్నికల్లో 2 తెలుగుదేశం కూటమి గెలుచుకుంది. ఒకటి పిఆర్టీయూ యూనియన్ టీచర్స్ శ్రీనివాసులు నాయుడు గెలిచాడు. ఇప్పుడు ఆయన కూడా మావాడే అని చెప్పి దాన్ని కూడా దత్తత తీసేసుకున్నారు. 3 మా గెలిపే అని చెప్పి. నిజానికి ఈ ఎన్నికల్లో మనం పీడీఎఫ్ అభ్యర్థులను అభినందించాలి. ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా, డబ్బులు పంచకుండా, అధికారం లేదు, పోలీసు యంత్రాంగం మద్దతు లేదు, నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు, అనేక చోట్ల దొంగ ఓట్లు పడ్డాయి. ఇటువంటి ప్రలోభాలకి అక్రమాలకి పాల్పడకుండా తమ ఎజెండా చెప్పుకొని స్వచ్ఛందంగా గ్రాడ్యుయేట్లు టీచర్ల ఓట్లు ఆ మేరకు 25 నుంచి 30% దాకా సంపాదించారంటే ఇది యాక్చువల్గా అది గ్రేట్. అందువల్ల మనం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల పక్షంగా ఉండేటువంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైనటువంటి నినాదాలతో, ప్రజాతంత్ర నినాదాలతో ఎజెండా ప్రాతిపదిక మీద వెళ్ళి చేసినటువంటి పీడీఎఫ్ని నిజానికి అందరూ కూడా అభినందించాలి. ఓడిపోయినా నైతికంగా వాళ్ళు గెలిచినట్టే. కానీ తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచారు. కానీ ఈ గెలుపు సాధ్యంగానే మొన్న 9 నెలల క్రితమే వాళ్ళు వైసీపీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ఇంకా ఏదో చేస్తారు అనేటువంటి భ్రమలు ప్రజలకి ఉన్నాయి. ఉద్యోగులు, టీచర్లు ఎదురు చూస్తున్నారు, ఏమైనా పిఆర్సీ ఇస్తాడేమో, లేకపోతే రిక్రూట్మెంట్ చేస్తాడేమో, జీతాలు పెంచుతారేమో అని ఆశ కొద్ది కూడా వాళ్ళు ఓట్లు వేసి ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ మించి అధికార పార్టీ గత నెల రోజులుగా ఇష్టానుసారం ఓట్లు చేర్పించడమే కాకుండా అసలు ఐడి కార్డులు లేకుండా ఓట్లు వేసినటువంటి వాళ్ళు, దొంగ కార్డులు పెట్టి ఓటు వేసినటువంటి వాళ్ళు, ఒక సైక్లిక్ పద్ధతిలో ఓట్లు 10-15% ఓట్లు దొంగ ఓట్లు వేసేసారు, దౌర్జన్యాలు చేశారు, ఏజెంట్ని బయటికి లాగేశారు. టీచర్లు అయితే అసలు క్యాంపెయిన్లో కూడా తిరగకుండా బెదిరించేశారు, ఉద్యోగాలు పీకేస్తాం మీ ఇష్టం జాగ్రత్త అని. టీచర్లు ఎవరు కూడా వాళ్ళ టీచర్ ఎన్నికలు, కానీ టీచర్లు ఎవరు క్యాంపెయిన్లో పాల్గొనే పరిస్థితి. ఎంత చేసి గెలిచామనంటే చెప్పుకోవటానికి గెలుపు అనేది గెలిపే. గెలుపుగానే చూడాలి, అంగీకరించాలి. ఎవరైనా గెలిచారు, కానీ ఆ గెలుపుని చూసి ఉబ్బి తబ్బిపోయితే అది చాలా వాళ్ళకి నష్టకరం. నమ్రత ఉండాలి. భారీ మెజార్టీ గెలిచాం, ప్రజల మద్దతు ఉందనుకుంటే రేపు పొద్దుటి నుంచి అదే ప్రజలు, ఓటేసిన ప్రజలే మాకేం చేశారు నిలదీయడం ప్రారంభిస్తారు. అందుకని వాళ్ళ మాటల్లో ఒక నమ్రత లోపించింది. ఉపాధ్యాయ నియోజకవర్గంలో అయితే రఘువర్మని ఏపీటీఎఫ్ని బలపరిచారు, ఏపీటీఎఫ్ వాళ్ళు ఏళ్ళని బలపరిచారు. ఇప్పుడు పిఆర్టీఓ గెలవడంతో ఇతను కూడా మావాడే అంటున్నారు. మరి ఇద్దరిని సంఖలో పెట్టుకొని 2 ఉపాధ్యాయ సంఘాలని చెరువు చేత్తో ఆడిద్దామని చెప్పనేటువంటి దీనివల్ల ఉపాధ్యాయ ఉద్యమానికి నష్టం, ఉపాధ్యాయుల ఐక్యతకు నష్టం. ఉపాధ్యాయ సంఘాలని చీల్చి ఒకరి మీద ఒకరు తోలి కొంతమందిని తమ వైపు ప్రలోభ పెట్టి లాక్కొని ఇంకొకరిని శత్రువులుగా ప్రకటించి ఈ రకమైనటువంటిది ఉపాధ్యాయ ఐక్యతకు కూడా వాళ్ళకి నష్టకరమైనటువంటి విషయం. అందుకని ఈ విషయం కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఆలోచించుకుంటారు, ఏ సంఘం తమ వైపున గట్టిగా నిలబడి పోరాడింది అనేది. అయితే ఒక లోటు ఏంటంటే పీడీఎఫ్ సంఖ్య తగ్గిపోవటం వల్ల శాసన మండలిలో కార్మికులు, ఉద్యోగులు, ఈ టీచర్ల తరఫున మాట్లాడేవాళ్ళు, నిలదీసేవాళ్ళు లేకుండా పోతున్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎట్లాగో మాట్లాడరు, అసెంబ్లీలో ఎట్లాగో చర్చకు రాదు. అందువలన వాళ్ళ కోరికలు వినిపించే ఒక గళం మోగబోతుంది. ఇప్పుడు పీడీఎఫ్ వాళ్ళు ఒక్కళ్ళే అవుతారు చివరికి. ఇది మోగబోతుంది. ఆ ఒక్కళ్ళైనా వాళ్ళు గట్టిగా పోరాడగలరు, ఆ విశ్వాసం ప్రజలకు ఉంది. అయినా బలం తగ్గటం అనేది ఇది చాలా రాష్ట్రానికి, ముఖ్యంగా ఉద్యోగ కార్మిక వర్గాలకి, టీచర్ల ఉద్యమానికి ఇది నష్టకరం అనేటువంటిది మా అభిప్రాయం. మార్కాపురం చంద్రబాబు పర్యటనలో భాగంగా రేపు వెలుగొండను సందర్శించున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? మార్కాపురం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెలుగొండను సందర్శించి వారు వాగ్దానం చేసినట్లుగా 2 సంవత్సరాల్లో ఈ వెలుగొండను పూర్తి చేస్తే ప్రకాశం జిల్లా, కడప, నెల్లూరు జిల్లా ప్రజలందరూ సంతోషిస్తారు. కానీ చెప్పే మాటలకి జరుగుతున్న పనులకి ఉదాహరణ కూడా సంబంధం లేదు, పొంతనే లేకుండా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,000 కోట్ల రూపాయలు కావాలని ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు ప్రకటించారు. ఆయన రామానాయుడు గారి ప్రకటన ప్రకారం ఈ 2 ఏళ్లలో మేము పూర్తి చేస్తూ ఉన్నారు. అంటే 2 ఏళ్లలో 4,000 కోట్లు ఇస్తే పూర్తి అవుద్ది. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో 309 కోట్లు ఇచ్చి మరి వాళ్ళ దగ్గర ఏమైనా మంత్రదండ ఉందా, లేకపోతే ఏమైనా మహత్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి రేపు చూసి ఒక టన్నలు ఉంది, ఆ టన్నల్లో మట్టి పోగై ఉంది, 2వ టన్నలు పూర్తి కాలేదు, దానికి అప్రోచ్ కెనాల్ లేదు, కింద రిజర్వాయర్ రెడీగా ఉంది కానీ దానికి కాలువలు లేవు. ఇవన్నీ పెట్టి నిధులు ఇవ్వకుండా ఏ మంత్రదండం ప్రయోగించి పూర్తి చేస్తారో మాకు తెలియదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు వచ్చి సమీక్ష చేసి అప్పుడైనా సరే బడ్జెట్లో
300 కోట్లను సవరించి 2000 కోట్లు కేటాయిస్తే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. ఆ రకంగా ఆయన మీద ప్రకాశం జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 2000 కోట్లు కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రకాశం జిల్లాకి నిన్న ప్రకటించిన బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటండి? ప్రకాశం జిల్లాకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవం. పోయినసారి కేంద్ర బడ్జెట్లో 2024-25 కేంద్ర బడ్జెట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలని వెనుకబడిన ప్రాంతం కింద గుర్తిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు. బడ్జెట్ ఉపన్యాసంలో చెప్పారు. కానీ ఆ బడ్జెట్లో కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో కానీ ఒక్క పైసా కూడా కేటాయించలేదు. పైగా ఈసారి కేంద్ర బడ్జెట్లో అసలు ప్రకాశం జిల్లా ప్రస్తావన కూడా లేదు. పోనీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది, ద్రోహం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రకాశం జిల్లాకు న్యాయం చేస్తుందని చూస్తే మొన్న బడ్జెట్లో వెలుగొండకు 309 కోట్లు కేటాయించింది. 2000 కోట్లు అవసరమైతే ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి ఇప్పుడు ఈరోజు మంచినీళ్ళ సమస్య ఉంది, ఇక్కడ పరిశ్రమలు లేవు. నిమ్స్ కేంద్ర ప్రభుత్వం పెట్టి భూములు తీసుకున్నారు తప్ప పరిశ్రమలు పెట్టలేదు. ఇటువంటి అనేక వ్యవసాయ కూలీలు ఇక్కడి నుంచి వలసలు పోతున్నారు. పారిశ్రామిక కేంద్రాలు, గ్రోత్ సెంటర్స్ సహా అన్ని మూలన పడిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాకి 10,000 కోట్లతోటి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటుగా, కోస్తా జిల్లాలతో పాటుగా అడ్వాన్స్ అవుతుంది. మరి మొత్తం వాళ్ళు కేటాయించిందే 500 కోట్లు వెలుగొండతో సహా. ఈ జిల్లా ఎలా అభివృద్ధి అవుతుంది? అది కూడా మొత్తం రేపు ఖర్చు పెడతారనేమి గ్యారెంటీ లేదు. ఎందుకంటే గత బడ్జెట్లో కేటాయించిన దాంట్లో సగమే ఖర్చు పెట్టారు. ఇప్పుడు రేపు ఎండాకాలం రాబోతుంది.